కోసం ఇది ఎందుకు ఇట్లా పురుగు వస్తుందో నాకు తెలీదు. నూనె ఉంది కానీ తెలీదు. ఇది వేడి వేడి అయ్యయ్యో యాడ పడిపోతుంది పెను సామె ఎట్టి వంట చేసి అయ్యో రానా చేసి ఎట్టండి ఏం చేస్తాం. ఆ బాబు అంటే వీడియో పెట్టేస్తుందిరా. వేడి వేడి ఇది అయిపోయింది పక్క ఏం కాదు పెట్టరా నువ్వు. టుడే I prepared chicken pakoda. See, this is very tasty and yeah, good taste, but not prepared by me. It's prepared by my sister. Okay, and this is that lifting is me only. You want? Then come. I will give this pakoda and taste it. Just do a comment. How is pakoda? చూసారు కదండి మా పురుషగాడు ఓవర్ యాక్షన్ చాలా కామెడీగా ఉంటుంది. వీడియో అంతా చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడే ఏదో వంట చేసినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు తప్పితే ఆడవాడదంటూ ఏమీ ఉండదు. కాకపోతే కామెడీగా నవ్వుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది తీసి పెట్టానండి. నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. వీడియో కంటిన్యూ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేడి వేడి ఎమ్మి చికెన్ పకోడా చేశాను అని చెప్పుకుంటున్నా అంతే. నేను చేయలేదు, మా చెల్లి చేసింది. మా వదిన వీడియో తీస్తుంది. యాక్చువల్గా నాకు వీడియోలో పడాలని లేదు, బట్ షీఈస్ ఆస్కింగ్ మీ టు డూ సంథింగ్ ఫర్ వీడియో. సో ఐఎమ్ ట్రైంగ్ టు సపోర్ట్ మై సెల్ఫ్. అండ్ చికెన్ ఫ్రై అయిపోయింది. అండ్ ఏంది ఇది మటన్ కూడా అయిపోయింది. చికెన్ ఐ విల్ షో యూ. చికెన్ చేసింది నేను కాదు, మా చెల్లి. టేస్ట్ బాగుంటుంది, చేసి చెప్తా. ఇది మటన్, ఇది కూడా చాలా బాగుంది. ఇది వేడి వేడి నూనె, అది మనం తాగం. దాంట్లో ఇప్పుడు పకోడా అయితే అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేసి చూసా. ఎత్తే అర్ధగంట అయింది, ఇప్పుడు ఇంకా కాలుతుంది అదే. అలా చెయ్యాలి. అండ్ ఇది ఏంటి మా ఇది? దిస్ ఈస్ పాకు, కరివేపాకు. దిస్ ఈస్ మిర్చి, ఎండుమిర్చి, సారీ పడ్డు మిర్చి. పండు మిర్చి కాదురా, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి. సో వద్దులే, మా చెల్లి నాకు సపోర్ట్ చేస్తాను. మళ్ళీ ఆడ కాల్చుకుంటావు, ఓవర్ యాక్షన్ చేస్తాను, బాగా గంటలేకి వేసుకుంటాను. అయ్యా ఓ వావ్, ఇట్స్ చిట్లింగ్, చిట్పట్ చిట్పట్ చిట్లింగ్, చిట్టపట్టు చిట్టపట్ట. పిల్లలు కమ్, వచ్చేయండి వచ్చేయండి. వాతలు పెడతారు పోతుంది. ఇప్పుడు నేను చేసిన పకోడా కాలుతుంది. లాస్ట్ లో వచ్చి బిల్డప్ లేనప్పుడు మూసుకొని పా. కాలుతుంది. పండు టేస్ట్ హౌ ఇస్ ఇట్? కాలుతుంది మా పండు. ఇందా దాన్ని ఓకే అయ్యే చల్ దామిని చల్. అయ్యే మాడిపోయింది. లే ఏం కది ఏం కది. టేక్ మై ఎక్స్ప్రెషన్. మాడిపోయింది చెప్పాలి. దీన్ని ఇలా వేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఇలా ఏమన్నా ఉండాలి, ఇలా అని ఇలా వేస్తాను. ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వంట చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పెనం స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మూసుకొని పా నాయన. ఇంకా
చికెన్ పకోడా హ్యాపీ సండే గ్యాస్ ఆపేటరా హ్యాపీ సండే Tell me how is it? This cake? It's nice. Okay. నువ్వు మూసుకొని పాను చూడండి ఫ్రెండ్స్, వాడు ఇచ్చిన వాళ్ళు ఎవరు టేస్ట్ చేయలేదంటే అదంత దరిద్రంగా. రే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నా చెప్పరా. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఏదో ట్రై చేశాను కానీ నేనైతే చేయలేదు. బట్ మా వదిన చాలా కష్టపడుతుంది. దిస్ ఇస్ వెరీ హైలీ ఇంపాసిబుల్ నేను చేయాలంటే. బట్ డిస్లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ ఇలా ఇలా ఎంతో మంది చెప్తుంటారు ఫ్రెండ్స్, మీరు పట్టించుకోవద్దు. వాళ్ళు వదిలేండి, పిక్చర్లు వాగుతుంటారు. మీరు సపోర్ట్ చేయండి, మా వదిలిని సపోర్ట్ చేసి మంచిగా ఫాలోవర్స్ వచ్చారనుకోండి, మనం చక్కగా ఒకరోజు మీ అందరినీ పిలిచి మంచిగా ట్రీట్ ప్లాన్ చేస్తాం. మా వదిలిని చేసే వంటలే పెట్టేసి టైం అవుతూ ఉంటుంది. ఈ టైం మళ్ళీ మళ్ళీ రాదు. నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను బెంగళూరు నుంచి, ఏం చేయాలా? ఓకే, నువ్వు ఇప్పుడు అందరికీ బెంగళూరులో ఉన్నా అని తెలియాలా, వీడియోలు అందుకే చెప్పాను. అలా కాదు నాన్న, అనుకుంటున్నానంటే విషయం ఉంటుంది. థింక్ వాట్ ఐ సే ఈస్, ఇప్పుడు ఏదో వచ్చాము వీడియో కోసం. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. దోశ తిప్పించదు. ఇదంతా మాడిపోతుంది. ఏ పిల్లలు ఈడ మా బాబాయ్ దోశ పోస్తున్నాడు. ఈరోజు మీకు దోశ చేసే విధానం నేర్పిస్తాను. పిల్లలు చూసి నేర్చుకోండి. పెళ్ళైనాక మీకు తప్పవు ఈ తిప్పలు చేయండి. ఓకే, దోశ ఇలా తిప్పాలి. ఎన్నిసార్లు అలా కాలేదు, మళ్ళీ ఇలా అలా వేసినప్పుడు ఏమవుతుందో అది కాలుతుంది. నాకు ప్లేట్ ఇస్తే దాంట్లో వేస్తాను. ప్లేట్ ఎత్తుకునే దోశ మాడిపోతుండ్రు. ఓ మై గాడ్. మూడు స్పూన్లు వేస్తే దెబ్బ రొట్టె అవుతుందిరా అది. No, it's dosa. It's called dosa. నేను ముగ్గు నా కొడుకు. How is it? How it's like a round shape, moon shape. ऑयल डालना पड़ेगा इसमें, ऑयल डालना पड़ेगा. రే మళ్ళీ ఏమన్నా समझ नहीं आता क्या करते हैं.